వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇవాళ ప్రొఫెసర్ అలీ ఖాన్ ఆయనకు కోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ మనము చూడాలి ఇవాళ అలీ ఖాన్ ఎందుకు అరెస్ట్ అయ్యాడు. అదే మనకు కల్నల్ సోఫియా విషయం, ఖురేషి విషయంలో మత విద్వేషాలను రగిలించిన విజయ్ షా ఎందుకు అరెస్ట్ కాలేదు. విజయ్ షాపై సుప్రీంకోర్టు అంత ఘాటైన విమర్శలు చేసినప్పటికీ కూడా ఆయనను అరెస్ట్ చేయలేదు. ఎందుకంటే ఆయన మంత్రి, ఆయన నాయకుడు. ఆయన విద్వేషపూరితంగా కల్నల్ సోఫియా విషయంలో ఒక మంచి సోల్జర్, ఈ దేశానికి మంచి పేరు తీసుకొచ్చింది. ఆపరేషన్ సింధూర్లో బలమైన సాహసాన్ని తీసుకొచ్చింది. కానీ ఆమె మీద ఇష్టారాజ్యంగా మాట్లాడిన విజయ్ షాపై ఎందుకు ఆయన అరెస్ట్ చేయలేదు. ఎందుకంటే ఆయన ఇంటి పేరు షా కావడం, ఈయన షా అలీ ఖాన్, ఆయన షా కావడం, ఈయన ఖాన్ కావడం, ఈ రెండింటి వల్ల తేడాతోనే వాళ్ళ నాయకుడు కావడం, ఈయన ఒక ప్రొఫెసర్గా ఒక ఇండిపెండెంట్ వాయిస్ని ఇవ్వడం వల్లనే ఆయన మీద చర్య జరిగింది. అంటే ఈ దేశంలో మైనార్టీ ముస్లిం అయినా, మైనార్టీ క్రిస్టియన్ అయినా, మైనార్టీ బుద్ధిస్ట్ అయినా, ఈవెన్ మైనార్టీ సిక్ అయినా సరే వాళ్ళకు మత స్వేచ్ఛ లేదు. పేరుకే రాజ్యాంగంలో మత స్వేచ్ఛ అందరికీ ఉన్నదని చెప్తున్నారు, లేదంటే పేరుకే స్వేచ్ఛ అందరికీ ఉందని చెప్తున్నారు. కానీ మెజారిటీ ప్రజలకు స్వేచ్ఛ ఉన్నది, మైనార్టీ ప్రజలకు స్వేచ్ఛ లేదని చెప్పడానికి ఇవాళ మనకు ప్రొఫెసర్ అలీ ఖాన్కు స్వేచ్ఛ లేదు, ఈ దేశంలో మాట్లాడే స్వేచ్ఛ లేదు. కానీ అదే విజయ్ షా మాత్రం ఇష్టారాజ్యంగా మాట్లాడచ్చు అని చెప్పేసి మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఒక సైనికాధికారి దేశం కోసం వాళ్ళ కుటుంబం త్యాగం చేసింది, ఆమె త్యాగం చేస్తున్నది. ఆమె ఖురేషి ముస్లిం అయినందుకు ఆమె మీద ఇష్టారాజ్యంగా మాట్లాడిన ఒక హిందూ అమిత్ షా, బీజేపీ పార్టీ నాయకుడు, ఆయన మీద చర్యలు లేవు. పాపం ఇవాళ ఒక ప్రొఫెసర్ అయి ఉండి భారత రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛతో ఆయన ఇవాళ మాట్లాడడం, ఆయన ఒక ముస్లిం కావడం వల్ల, ఆయన ఒక ముస్లిం రహీం ఖాన్ అనే వీడియో బ్లాగ్ ఏదైతే హిందుత్వ రాజకీయ ప్రాబల్యం పెరిగిపోతున్న ఈ రోజుల్లో భారతీయ ముస్లింగా ఉండడం అంటే ఏమిటి, అదొక నేరంగా ఈరోజు మనకు కనబడుతుంది. అలీ ఖాన్ జస్ట్ తన సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. కల్నల్ సోఫియా ఖురేషిని టీవీ వాక్యాతలు ప్రశ్నిస్తూ చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. మరి వీరంతా మూకల హింసాకాండ, అకారణ బుల్డోజింగ్ బాధితులు, బీజేపీ విద్వేషిత ప్రచార బాధితుల పక్షాన కూడా గలమెత్తితే వారికి కూడా భారతీయ పౌరుల రక్షణ లభిస్తుంది. ఇద్దరు మహిళా సైనికుల ద్వారా సమాచారం ఇవ్వడం ప్రశంసనీయమే. అయితే ఆ సమాచారం వెల్లడి విధానం వాస్తవికంగా ఉండాలి, లేదంటే అది నయవంచనే అవుతుంది. తన లౌకికవాద నిబద్ధతను మహిళా సైనికాల ద్వారా చూపేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే క్షేత్రస్థాయిలో సాధారణ ముస్లింలకు దానికి భిన్నమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ ఆయన లేవనెత్తిన అంశాలు, ప్రొఫెసర్ అలీ ఖాన్ లేవనెత్తిన అంశాలు ఏమాత్రము తప్పిదం ఉన్నాయని అయితే నేను అనుకోవడం లేదు. ఆయన దేశ విద్రోహ చర్యలకు పాల్పడలేదు, దేశ విద్వేషానికి పాల్పడలేదు, లేదంటే ఆపరేషన్ సింధూరు ఏ యుద్ధం చేయొద్దని లేదు. దాంట్లో మత కోణాన్ని చూడకండి. ఇవాళ ఖురేషి అయితే మాత్రం ఆమె మీద ఇష్టారాజ్యంగా మాట్లాడిన మంత్రి హిందూ అయితే మాత్రం ఆయన మీద చర్యలు ఉంటాయి, అలీ ఖాన్ మీద చర్యలు ఉంటాయి. ఆయన స్వతంత్రంగా తన యొక్క భావ ప్రకటన స్వేచ్ఛను మాత్రమే ఇవాళ ప్రకటించాడు తప్ప ఎక్కడ దేశానికి కానీ, దేశం యొక్క సార్వభౌమాధికారికాన్ని కానీ, లేదంటే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కానీ, కుట్ర చేసినట్టు కానీ ఎక్కడ లేదు. మరి అట్లాంటి పరిస్థితులలో ఇవాళ మనం అలీ ఖాన్ విషయానికి వస్తే చాలా స్పష్టంగా రాజ్దీప్ సర్దేశాయ్
ఆయన చాలా స్పష్టంగా మనకు ప్రొఫెసర్ అలీ ఖాన్కు తాత్కాలిక బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఆయన సామాజిక మాధ్యమాల పోస్టులపై దర్యాప్తుకు ఒక సిట్ని నియమించింది. ఈ ప్రత్యేక బృందం దర్యాప్తు చేసేది ఏమిటో స్పష్టంగా తెలియదు. పనిలేని పోలీసు అధికారులు చాలామంది ఉన్నారని, విచారణ ప్రక్రియ శిక్షగా ఉన్న న్యాయ వ్యవస్థ ఉన్నదని మనకు స్పష్టంగా అర్థమవుతున్నదని చెప్పేసి ఆయన ఈ న్యూ ఇండియా నిష్పక్షపాతంగా ఉన్నదా లేదనే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. అంటే భారతదేశంలో నయా భారతదేశంలో హిందువులకు ఒక న్యాయం, ముస్లింలకు ఒక న్యాయం ఉంటుందా? ముస్లింలకు ఒక స్వేచ్ఛ, హిందువులకు ఒక స్వేచ్ఛ ఉంటుందా? క్రైస్తవులకు ఒక స్వేచ్ఛ, సిక్కులకు ఒక స్వేచ్ఛ ఉంటుందా? ఉంటుంది అనడానికి అనేక మంది క్రైస్తవుల మీద దాడులు, క్రైస్తవులు మాట్లాడితే మత స్వేచ్ఛ గురించి మాట్లాడితే వాళ్ళ బైబిల్ని చెప్పుకుంటే దాడులు, సిక్కులు మాట్లాడితే దేశద్రోహులు, క్రైస్తవులు మాట్లాడితే దేశద్రోహులు, ముస్లింలు మాట్లాడితే దేశద్రోహులు, మైనార్టీలంతా దేశద్రోహులు, మెజార్టీలు దేశభక్తుల. ఇదా భారత రాజ్యాంగంలో అందరికీ స్వేచ్ఛ, ప్రజలందరికీ, భారత పౌరులందరికీ స్వేచ్ఛ అన్నది కానీ ఒక హిందువులకి స్వేచ్ఛ అన్నదా? ముస్లింలకు, క్రైస్తవులకు, సిక్కులకు లేదన్నదా? మరి వాళ్ళకు లేదు అని ఎక్కడ రాజ్యాంగంలో రాయనప్పుడు వాళ్ళ స్వేచ్ఛను హరించే హక్కు వీళ్ళకి ఎక్కడిది? వాళ్ళ మీద కేసులు పెట్టే హక్కు వీళ్ళకి ఎక్కడిది? కాబట్టి వాళ్ళ ప్రొఫెసర్ అలీ ఖాన్కి ఒక మైనార్టీ కాబట్టి, ఆయన షా కాదు కాబట్టి ఆయనకు శిక్ష, తాత్కాలిక బెయిల్. ఇట్లా చాలామంది ఈ దేశంలో ముస్లింల మీద, క్రైస్తవుల మీద, సిక్కుల మీద, బుద్ధిస్టుల మీద, ఏ మైనార్టీ వర్గాలైతే తమ యొక్క భావ ప్రకటన స్వేచ్ఛను ప్రకటించాయో, తన మతం గురించి మాట్లాడాయో, తన మత స్వేచ్ఛను మాట్లాడాయో, తన రాజ్యాంగ హక్కుల గురించి మాట్లాడారో వాళ్ళందరి మీద కేసులు అయినాయి. కానీ మెజార్టీ వాళ్ళు ఎంత మతత్వాన్ని రెచ్చగొట్టినా, ఎంత కులతత్వాన్ని రెచ్చగొట్టినా, కుల హింసను ప్రోత్సహించినా, కుల హత్యలు చేసినా, మత హత్యలు చేసినా వాళ్ళకు శిక్షలు లేవు, వాళ్ళ మీద కేసులు లేవు. ఇదెక్కడి వివక్షత, ఇదెక్కడి న్యాయం? సో ఈ దేశంలో మెజార్టీలకు ఒక న్యాయం, మైనార్టీలకు ఒక న్యాయమా? మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మనది ఉద్యమ ఛానల్. ఖచ్చితంగా ఉద్యమానికి సహకరించండి. జై భీమ్, జై పూలే, జై పెరియార్.